ప్రతిరోజు ఉత్పత్తిదారులు నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్ను ఏమంటాము అంటే మనకు ఆప్షన్ 1 అండి రైతు బజార్లు అంటాము. 18ది అంటే రైతు బజార్లకు వచ్చి తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి రైతులకు అందించే గుర్తింపు కార్డులను పొందడానికి సమర్పించవలసినవి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1, 2 అండి. రైతు పేరు మరియు చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలు ఇవన్నీ కూడా మనకి సమర్పించవలసి ఉంటుంది గుర్తింపు కార్డు కోసం. నెక్స్ట్ మనకు చూడండి రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? రైతు బజార్లో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి ఏర్పడిన కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే ఆప్షన్ 3 అండి. ముగ్గురు రైతులు, ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇది మనకి డిఎస్సికి సంబంధించిన సోషల్ కంటెంట్ బిట్స్ అండి ఇవి. దీని యొక్క ఫుల్ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియో పెడతాను. ఓకే అండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.